భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. టాస్ గెలిచినప్పటికీ కూడా ఆ గెలిచిన ఆ ఒక్క అడ్వాంటేజ్‌ని యూజ్ చేయలేకపోయింది. అయితే ఇదే విషయాన్ని ఇక సౌత్ ఆఫ్రికా జట్టు కీలక ఆటగాడు క్వింటన్ డీకాక్ పేర్కొన్నాడు. సంచలనమైన కామెంట్స్ చేశాడు. సాధారణంగా ప్రత్యర్థి జట్టు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనేది గెలిచిన జట్టు పెద్దగా దృష్టి పెట్టదు. కానీ క్వింటన్ డికాక్ ఏమన్నాడంటే, "మేము గెలిచాము. భారత జట్టు ఓడిపోయింది అంటే ప్రధానమైన కారణం టాస్ గెలిచినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోకపోవడమే. ఎందుకనంటే, మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అలాగే భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాయి పిచెస్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్‌లో ఉన్నాయి. అంటే రెండిటికి దాదాపుగా చాలా వ్యత్యాసం ఉంది. మేము ఆడుతున్నప్పుడు బంతి చాలా నెమ్మదిగా మా బ్యాట్ దగ్గరికొచ్చింది. అది మాకు చాలా అడ్వాంటేజ్‌గా మారింది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి పిచ్ పూర్తిగా తన స్వభావాన్ని మార్చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా స్ట్రాటజీతోనే ఆడాలి. నేను ఇంకా ఏ రకంగా చెలరేగి ఆడాను అంటే మైదానంలో ఒక్కొక్కసారి నాకు పూనకం వస్తుంది. టీ20 ఫార్మాట్ అంటేనే నేను ఎంతో ఇష్టపడే ఫార్మాట్. అయితే భారత్ మాత్రం చేజేతులారా ఈ మ్యాచ్‌ని కోల్పోయింది కాబట్టి ఇక రాబోయే మ్యాచెస్ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. దాన్ని ఆలోచించి ఆచితూచి తీసుకోవాలి అంటూ పేర్కొన్నాడు. ఇక హెన్రిచ్ క్లెసన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్ళు ఎప్పుడైనా సరే మొదటిది ఓటమితో మొదలుపెడితే ఖచ్చితంగా అది గెలుపుతోనే పుంజుకుంటూ ఉంటుంది. ఇక భారత జట్టు ఆటగాళ్ళని ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడైనా సరే ఒక ఓవర్ లేదా ఒక బాల్ లేదా ఒక 6 ఏదైనా సరే ఆటను మార్చేయొచ్చు. ఆటగాళ్ళు ఎప్పుడు కూడా అలర్ట్‌గా ఉంటేనే ఫలితం రాబట్టగలం. కానీ నాకెందుకో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా జట్టే ఈసారి సిరీస్ గెలుస్తుందని అనిపిస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను బేసిక్‌గా టీ20 ఫార్మాట్‌ని చూడటం, ఆడటం రెండిటిని ఎంజాయ్ చేస్తాను అంటూ పేర్కొన్నాడు.